ప్రత్యేకంగా ఇక్కడ మనం ఆహ్వానించిన మన మధ్యలో ఉన్న విజయర్ధ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు కుటుంబ పక్షంగా చెప్పుకుంటున్నాను. ప్రత్యేకంగా మా అక్క గురించి మాట్లాడుకోవాలి. ఈ విషయంలో ఆమె 20వ సంవత్సరంలోనే రామాయపట్నం బ్యాప్టిస్ట్ సెమినరీలో 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసింది. ఆమె అప్పటి నుంచి సేవా జీవితంలో కొనసాగి ఆ 3 ఇయర్స్ అయిన తర్వాత ఆమెకి దేవుడు ఇచ్చిన విజన్ కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేయాలనేది ఆమె విజన్. 40 సంవత్సరాల పరిచర్య వారి మధ్య చేసింది అక్క. వారి గురించి ఎంతో శ్రమ పడింది, ఇంట్లో కూడా వెలివేయబడింది. వాళ్ళందరికీ పుండ్లు, కాళ్ళు కడుగుతుంది, కట్లు కడుతుంది, ఉప్పు నీళ్లు, గోరువెచ్చని నీళ్లు బేషన్లో పెట్టి ఒక్కొక్కరికి నీట్గా కడిగి శుభ్రం చేసి ఇంటికి వచ్చేది. ఆ కంపు వాసనతో మా ఇంటికి వస్తే నువ్వేంటమ్మా పిల్లలున్న ఇంట్లో అనేది నాన్న దగ్గర నుంచి అందరం కొంచెం ఏసడింపు చేసుకునేవాళ్ళం. అయితే చివరికి ఆమెతో మమ్మల్ని భాగస్వాములు చేశాడు ప్రభు. ఆమె పరిచర్యలో మేము కూడా పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఆయన పరిచర్యను కొనసాగించి, అంటే ఆ విజన్ ఏంటంటే అందరికీ దేవాలయాల్లో ప్రవేశం ఉంది. మరి ఆ కుష్ఠరోగుల్ని దేవాలయంలోనికి రానివ్వరు, వాళ్ళకి సువార్త ప్రకటించబడదు. కాబట్టి వాళ్ళకి ఒక మందిరం కట్టాలి అనే విజన్తో ఆమె కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తుంటే చెన్నై నుంచి ర్యాబిన్స్ అనే అతను వెళ్తూ అక్క వాళ్ళకి అక్కడ అరిసెలు, లడ్లు క్రిస్మస్కి పంచుతుందంట. ఇదేంది ఏమ పిచ్చిదా లేకపోతే ఏంది, ఇంట్లో కానీ ప్రత్యేకమైన వాళ్ళు వస్తే చేసినట్టు వాళ్ళకి ఈ విధంగా పంచుతుంది అని కారు ఆపుకొని ఆయన లోపలికి రావటం జరిగింది. ఏంటి అని అక్కని అడిగాడంట, నీకేం కావాలమ్మా అని అడిగాడంట. నాకేమొద్దయ్యా, వీళ్ళకి ఒక చిన్న మందిరం కట్టిస్తే చాలు, నాకు వాళ్ళని ఆ మందిరంలో నేను వాళ్ళకి స్వార్థ చెప్పాలనేది నా విజన్ అన్నప్పుడు ఆయన పాత వస్తువులతోనే ఆయనకున్న కెపాసిటీలో మాకు చిన్న మందిరాన్ని కట్టించడం జరిగింది. ఆ మందిరంలో సువార్త ప్రకటిస్తూ అక్క దేవుని సన్నిధికి వెళ్తూ, మరి పరిచర్యను ఆపుతారా నా బిడ్డలు అంటది వాళ్ళని. ఆమె పెళ్లి చేసుకోలేదు, కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, మనలాగా అన్నం తిందు, ఏదన్నా ఇడ్లీ లాంటి సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటుంది, ఏదన్నా డ్రింక్ తీసుకుంటుంది. ఎంత ఎండలో అన్నా వెన్నెల్లో నడిచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది. ఆమె కాళ్ళు దూది పింజల్లాగా ఉంటాయి, అంటే మామూలుగా గిటక బారిపోతాయి కదా నడిచి 40 సంవత్సరాలు ఆయన సేవలో నడిచిన పాదాలంటే ఆ పాదాలు ఎలా ఉండాలి, గట్టిగా ఉంటాయి. మన చేతులు కూడా ఉండవు, అంత మృదువుగా పాదాలు ఉంటాయి. మా అక్క దగ్గర మేము దేవుణ్ణి చూసాం. ఆమె దగ్గర చాలా, అంటే 3 monthsలో నేను చనిపోతాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, నా పరిచర్య టైం ముగిసిపోయింది, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, నా ప్రియుడా, నా ప్రియ యేసు ఎప్పుడయ్యా నీ రాకడా అనే పాట నేనే పాడుకుంటూ యేసయ్య దగ్గరికి నేను వెళ్తున్నాను, కాబట్టి నా బిడ్డల్ని మీరు చెయ్యి విడుస్తారా, పరిచర్యను ఆపుతారా అని అడగటం జరిగింది. నాకు అక్క పరిచర్యను ఎందుకు ఆపుతాం, నీ బిడ్డల్ని చెయ్యి వదలమన్నప్పుడు ఒక మాట చెప్పింది, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, వాళ్ళు ఉన్నంత వరకు మీరు వాళ్ళకి పరిచర్య చేయండి మీకున్న స్తోమతలో. నేనైతే తీసుకొని వచ్చేదాన్ని, చేసేదాన్ని, మరి మీ దగ్గర అంత ఇది లేదు, మీరు వెళ్ళి పరిచర్య చెప్పలేని ఇది, కాబట్టి మీరు ఉన్న దాంట్లో వాళ్ళకి చేయండి, వాళ్ళు ఉన్నంత వరకు ఉంచుకోండి, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి అన్నారు. ఈలోపు మాకున్న దాంట్లోనే వాళ్ళకి పరిచర్య చేస్తున్నాం, బాగా జరుగుతుంది. ఈలోపు కరోనా వచ్చినప్పుడు మనల్ని మనమే ముట్టలేని స్థితి, మనల్ని మనమే పట్టుకోలేని స్థితిలో వాళ్ళకి భోజనాలు అవన్నీ అరేంజ్ చేయాలంటే నాగలవరంలో ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆయన మొత్తం కూరగాయలు ప్రొవిజన్స్ అన్ని ఇచ్చేవాడు. శ్రీనివాస రైస్ మిల్ అనేది భోగోల్లో, వాళ్ళు రైస్ వేయించేవాళ్ళు. వాళ్ళే ఒక వంట మనిషిని పెట్టి వాళ్ళకి భోజనాలు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అన్ని భోజనాలు జరిగాయి. ఈలోపు కరోనా వచ్చింది, వాళ్ళకి భోజనాలు పెట్టే పరిస్థితి లేనప్పుడు కొంతకాలం హోటల్ వాళ్ళతో మాట్లాడి మేము ఆ హోటల్లోనే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసి, అందరికీ 100 రూపాయలు తీసుకుంటే మీ దగ్గర 50 రూపాయలు అలా తీసుకుంటాలేమ్మా, పేదోళ్ళకి మీరు పరిచయం చేస్తున్నారు కదా అని ఇలా తీసుకుంటున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్క వేటపాలెంలో ఫాదర్ బాగా తెలుసు అక్కకి. ఆ ఫాదర్ గారిని మేము సంప్రదించినప్పుడు, అమ్మ ఖచ్చితంగా మీరు వాళ్ళని పంపించండి, ఇక్కడ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి, మా పరిరక్షణలో వాళ్ళు ఉంచుకుంటామని చెప్పడం జరిగింది.
చిలకలూరిపేటలో జాన్ డేవిడ్ గారి సంస్థలో 7 కుటుంబాలకి ప్రొవిజన్స్ అంతా ఇస్తారు వాళ్ళకి. ఆ ప్రొవిజన్స్ అంతా 7వ తేదీ తీసుకొని 1వ తేదీ ఇక్కడ ఫెన్షన్ 6,000 ఫెన్షన్ వస్తుంది. 15 డేస్ ఇక్కడ ఉండి వాళ్ళు 15 డేస్ అక్కడ వేటపాలెంలో ఉండేదానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి క్వార్టర్స్లు అన్నీ ఇచ్చాడు ఫాదర్ గారు. వాళ్ళు చక్కగా అక్కడ ఉండగలుగుతున్నారు. మనం ఏదన్నా అకేషను మనకి ఏదన్నా అన్నప్పుడు ఫాదర్కి ఫోన్ చేస్తే వాళ్ళని మన దగ్గరికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిచర్యను మేము కొనసాగించడానికి, సంఘ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు శక్తినిచ్చి ఇప్పటి వరకు నడిపించారు. మన ఇటీవల జరిగిన తుఫాన్లో కూడా చర్చి పడిపోవటం జరిగింది. చాలా అంటే 25 ఇయర్స్ అయింది. చర్చి పడిపోయినప్పుడు ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా అక్క అయితే ఎవరినో ఒక దగ్గర మరి తీసుకొని వచ్చి డొనేషన్స్ ఏం తీసుకొని వచ్చి చర్చి కట్టిద్ది. మరి చర్చి పడిపోయింది, మా ఇల్లులు అయితే సుందరంగా ఉన్నాయి, మరి సంఘాన్ని ఈ విధంగా ఉంచుకుంటే ఎంతవరకు కరెక్ట్ అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు మా పిల్లలే కొంత గోల్డ్ ఇచ్చి, మనం వెళ్ళే సంఘం కదా అందరికీ అంటే నడి సెంటర్లో ఉన్న సంఘం ఆ విధంగా పడిపోయి ఉండటం కరెక్ట్ కాదని మా బిడ్డలు, మా కుటుంబస్తులు, మా ఫ్రెండ్స్ కొంత మాకు సహాయం చేయటం జరిగింది. మరి ఆ మందిరం మునుపటి కంటే పూర్వ వైభవం ఎక్కువగా ఉండేటట్లు దేవుడు చేశాడు. చక్కగా అందంగా సుందరంగా ఆ మందిరాన్ని తీర్చిదిద్దే భాగ్యం ప్రభు మాకు ఆధిక్యత ఇచ్చాడు. ఇదంతా కేవలము ఆమె చెమట ఓడ్చింది, ఆమె ఇటుకలు పేర్చుకుంది, ఆమె సిమెంట్ వేసుకుంది, పని వాళ్ళతో ఒక పని ఆమెగా అక్కడ పరిచర్య చేసి ఈ బిట్రగుంటలో సెకండ్ మదర్ తెరీసా అని పిలిచేవాళ్ళు అక్కని. అటువంటి పరిచర్య చేసి దేవునిలో ఆమె స్థానాన్ని తీసుకొని దేవుడి సన్నిధానానికి వెళ్ళి ఆ పరిచర్యను మాకిచ్చి మమ్మల్ని చేయమంది. కాబట్టి ఇటువంటి వినిత్తు అయితే ప్రతి సంవత్సరం ఆ బిడ్డ 10 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు ప్రతి సంవత్సరం ఫ్రీ క్రిస్మస్ అంటే చర్చిలో జరుపుకోవచ్చు. కానీ వాళ్ళు దాచుకున్న డబ్బులంతా పోగు చేసుకొని వాళ్ళకి కేక్ తీసుకొని వచ్చి వాళ్ళకి చేపలు కానీ, గొడుగులు కానీ, క్యాన్స్ కానీ, పెట్టెలు కానీ ఏది వాళ్ళు అడుగుతారో ఈ సంవత్సరం అడిగి వెళ్తారు, వచ్చే సంవత్సరం ఏం కావాలని అది వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ దాంట్లో వచ్చిన డబ్బులంతా పోగు చేసుకొని ఆ యవన ప్రాయంలోనే వాళ్ళు అంత డెడికేషన్తో మరి ఆ కుష్ఠరోగుల మధ్య వచ్చి ఆ క్రిస్మస్ వేడుకలు జరుపుకొని వెళ్ళిన అనుభవం. అక్కకు కూడా వినిత్ అంటే చాలా ప్రాణం, చాలా ప్రేమిస్తుంది వినిత్కి కూడా అక్క అంటే చాలా ప్రేమ. మరి ఆ ప్రేమను ఆ బిడ్డ ఇప్పటికీ కొనసాగిస్తూ మరి మా పరిచర్యలో భాగంగా ఆ బిడ్డ ఉంటున్నాడు. ఆ బిడ్డ పరిచర్యలో భాగంగా మేము కూడా ఉండి నిత్యం మా ప్రార్థనలో మీ పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చర్చిలో చేసే పరిచర్య అది ఒక భాగం అయితే ఈ సువార్త ఇప్పుడు చెప్పారు పాస్టర్ గారు, సువార్తికుని పాదాలు సుందరమైనవి. మరి అటువంటి సుందరమైన పాదాలు మీ అందరికీ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా దేవుని పరిచర్యం చేయటానికి, దేవుని సేవను చేయటానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకొని చేస్తున్న ఈ సేవ అమోఘమైంది. ఈ సేవను ఇంకా మీరు అభివృద్ధి పొందుతూ ముందుకు సాగాలని ప్రభు నామములో కోరుకుంటూ మా కుటుంబ పక్షంగా మీ అందరు కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. చక్కటి మాటలను మనం తెలియజేసిన విజయక్క గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమతో క్షమించాలి, సమయం కొంచెం లేట్ అయినప్పటికీ ఓపికగా మీరు అందరూ ఉన్నందుకు ప్రభు పేరిట మరోసారి వందనాలు తెలియజేస్తూ అల్పాహారాన్ని తీసుకొని మనం బయలుదేరుతాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. జోషన్న గారి పుట్టినరోజు. అన్నకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని, పరిచర్యలు అనేక మందిని ప్రోత్సహించాలని. ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు దేవుడు కాపాడి మరొక నూతనమైన సంవత్సరంలోకి దేవుడు నడిపించిన విధానం బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఉన్న అనిల్ పాల్ పాస్టర్ గారు జోషన్న గారికి ప్రార్థన చేసి ఆశీర్వాదం. స్తోత్రం నాయన తండ్రి, పరిశుద్ధుడా, మహానతుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం నాయన తండ్రి ప్రభా, ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు తండ్రి. కుటుంబానికి నాయన తండ్రి ఆచినటువంటి నాయన తండ్రి కుటుంబ సభ్యులను బట్టి నాయన తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. జీవితంలో గొప్ప చేయని దేవా, నీకే స్తోత్రాలయ్యా. వారి పరిచర్యలో తండ్రి ప్రభా, వారి పరిచర్యలో అద్భుతం జరిగించిన దేవా
స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి అదే విధంగా తండ్రి అన్నగారు పుట్టినరోజు తండ్రి ప్రభా, ఈ యొక్క సందర్భంగా తండ్రి ప్రభా మీరు అయా నీ యొక్క కుమారుడికి తండ్రి ఆశీర్వాదాలు దయచేయండి, దీవెనలు దయచేయండి తండ్రి, ఆయుష్యం దయచేయండి దేవా. నీకే స్తోత్రములయ్యా. ఈ యొక్క పుట్టినరోజు దినాన్ని తండ్రి ప్రభా ఎంతో అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు తండ్రి ప్రభా, కనుక వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన కుమారులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, ఇచ్చిన కుమార్తెలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అక్కగారునని తండ్రి ఎంతో ప్రయాసపడిందని తండ్రి ప్రభా, ఈ దినమునని తండ్రి సమకూర్చినటువంటి తండ్రి ఆహారాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. టోటల్ గా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, నూరంతులు ఫలింపు దయచండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. వారు చేస్తున్నటువంటి పరిచర్యలో తండ్రి దీవెనల వర్షం కుమ్మరించండి, ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి, మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన వారికి నన్ను తండ్రి దీవెనలు మెండుగా కుమ్మరిస్తానన్న తండ్రి ప్రభా, అటు కృపణని తండ్రి వీరి జీవితంలో తండ్రి ఈ కుటుంబంలో విస్తరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబం చుట్టూరు కంచి వేయండి తండ్రి ప్రభా, అంతము వరకు నన్ను తండ్రి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో నడిపించండి, నీ కృపలో తండ్రి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చినటువంటి నన్ను తండ్రి గర్భఫలాలను మీరు దీవించండి, వారి భవిష్యత్తునని తండ్రి ప్రభా మీరే నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా, మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ దినం నన్ను తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నన్ను తండ్రి నీ దాస్యం బట్టి నన్ను తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతా తండ్రి దీవెనలతో నింపండి, ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. మంచి ఆయుష్ను దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి అని తండ్రి. నీ కృప, నీ సన్నిధి, నీ దక్షిణ హస్తాలు తోడించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొద్ద నుండి కుమారుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్ని సహవాసము చేరి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును, అదే విధంగా ఈ దినము సువార్త జరిగినటువంటి ప్రాంతాలకును, మరి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబాలకును, యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ దేవుడు సదాకాలము తోడయండి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థించి ఆశీర్వాదం ఇచ్చిన పాల్ అనిల్ పాల్ పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు.